శ్యామల స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మకు ఈరోజు ముత్యపు పందిరి పోతుంది. ఆ చల్లదనం, ఆ స్వచ్ఛత ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి మనకి. చంద్రమా మనసుపుతున్నట్లున్నటువంటి ఆ ముత్యాల సరలు గుత్తులు గుత్తులుగా వేలాడుతూ తన్మౌక్తికం జాయతే. స్వాతి నక్షత్రంలో ముత్యపు చిప్పలో బాగా కాలినటువంటి ఇనుము మీద నీటి చుక్క పడిందనుకోండి, అది దానికి పేరు కూడా ఉండదు. అది తెలియకుండా పురాణి ఆ మహాలక్ష్మి తిరుచాన ఈ వీధుల్లో ఊరే ज्योतिष्कृतमिति ज्योतिः कृतं साधयामि भास्वती साधयामि మూసిన ముత్యానకేలే మురగులు ఆసల. అదిగో మనకు ధనాన్ని ప్రసాదిస్తోంది. అమ్మ ధిమి ధిమి దింది మళ్ళా బయటకు వస్తుంది. అలాగనే అమ్మ కటాక్షాన్ని పొందినటువంటి వారు వచ్చినట్టుగానే ఉన్నది తల్లి నిన్ను చూస్తుంటే అని మనస్సులో అనేక జన్మేఘనాశనే శ్రియమాప్నోతి విపుల ఉంటుంది. ఒక్కోసారి మన ఇంటిల్లో కూడా చూస్తూ ఉంటాం. రే మీ నాన్న సరి అమ్మ అనేక రూపాలలో, తానే 3 రూపాలు అనేక రూపాలలో. చెలుబొంబుల మొదలటంకే ఆవిడ అందాలకి సౌందర్యాలకే మూలస్థానమైనటువంటిది. చాలు ఆవిడ అష్టైశ్వర్యాల మనకి ప్రసాదిస్తుంది అని చక్కగా మనకు అభయప్రదానం చేస్తూ ఉన్నది ఆ స్వామి అమ్మ పద్మ సరోవరాన్ని. ఇప్పుడు కూడా విష్ణువుని వదిలి ఉండదు కదా. ఆ సిరి రామావతారంలో సీత అయినా కానీ